ముహూర్త చింతామణి మనం ప్రారంభం మొదటి అధ్యాయాలు చదువుతున్నాం. ఇక్కడ శుభాశుభ ప్రకరణం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో 5వ పాఠంలోకి వచ్చినప్పుడు ఇందులో ఈయన చాలా విశేషమైనటువంటి పేర్లు వాటిని మనకి చెప్పుకుంటూ వచ్చాడు. నిన్నటి రోజు మనం పాఠాలు చెప్పుకుంటూ గృహప్రవేశ యాత్రాయాం వివాహ యథాక్రమం భౌమాశ్వినీం శనో బ్రాహ్మ్యం గురో పుష్యం వివర్జితం చెప్పుకున్నాం. గృహప్రవేశం మంగళవారం అశ్విని నక్షత్రం, యాత్రలందు శనివారం రోహిణి నక్షత్రం, వివాహానికి గురువారం పుష్య నక్షత్రం, ఇట్లా నిషేధాలు చెప్పుకుంటూ వచ్చాం. ఆనందాఖ్య కాలదండస్య ధూమ్రోధాత సౌమ్యో ధ్వాంక్షకేతు క్రమేణ శ్రవత్సాఖ్యో వజ్రకం ముద్గరశ్చ ఛత్రం మిత్రం మానసం పద్మలుంబౌ. ఇక్కడ ఆనందాది యోగాలు చెప్పి మనకి పంచాంగంలో ఉంటాయి. ప్రయాణానికి ఆనంద యోగాలు చెప్పి మన వాళ్ళు పెడుతూ ఉంటారు దాన్ని. ఈ ప్రయాణానికి ఆనంద యోగాలు అనే విషయంలో కూడా రెండుదంటే నవారదోష ప్రభవంతి రాత్రు అనే వాక్యం ఇందాక నుంచి వెనకాల నుంచి కూడా మనం నడుపుకుంటూ వచ్చాం. అది అన్ని వారయోగాలకి మనం అన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అవి శుభకార్య నిమిత్తంగా కాదండి, మిగతా విషయాల్లో వార సంబంధంగా మనకి అర్ధరాత్రాత్ పరం వారం ప్రోక్త శుభకర్మణి అని చెప్పి వాక్యం ఉంది. ఏమిటయా అంటే శుభకార్యాలు మనం నిర్వహణ చేసేటప్పుడు వివాహం గృహప్రవేశం ఇట్లాంటివి చేసుకునేటప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత పంచగ్రహితం చేస్తూ ఉంటారు సిద్ధాంతులు పంచాంగాల్లో. ఆ పంచగ్రహితం చేసేటప్పుడు ఏం తీసుకున్నారని అంటే సూర్య సిద్ధాంతంలో ప్రథమాధ్యాయం చెప్పుకుంటూ వచ్చాడు. లంకాయామ అర్ధరాత్రికి, లంకలో అర్ధరాత్రి వారం ప్రవేశించిందయా అని చెప్పి అర్ధరాత్రి నుంచి మరుసటి వారంగా తీసుకునే అలవాటు మనకుంది పంచగ్రహితం చేసేటప్పుడు. చాలామంది తెల్లవారుజామున 4 గంటలకు మొదలెట్టచ్చు, 5 గంటలకు మొదలెట్టచ్చు, వాళ్ళ ఊహలు వాళ్ళ కల్పనలు చెప్తూ ఉంటారు. వాటికి ఆధారం లేదు. ఇక్కడ అర్ధరాత్రాత్ పరం వారం అన్నదానికి ఆధారం ఉన్నాయి గ్రంథాలు. మీరు ఒకసారి మన వ్రత నిర్ణయ కల్పలు తీసి చూసుకోండి. అందులో చివరిలో దీనికి సంబంధించినటువంటి పరిశిష్టం అని చెప్పి ఉంటాయి. అందులో ముహూర్తాల విశేషాలు రాసి ఉంటాయి. అక్కడ దాని మీద విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు. ఆ తదుపరి మరొక అంశం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఆనందాది యోగాలకి వీటన్నిటికీ కూడా అసలు వీటిని రాత్రిపూట నవార దోష ప్రభవంతి రాత్రిపూట వీటిని అమలు చేయక్కర్లేదని బలమైన వాక్యమే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి ఆనందాది యోగాలని ఇక్కడ మనం వాడుకుంటున్నాం. యాక్చువల్లీ ఏమండి, ప్రయాణానికి సంబంధించిన ఆనందాది యోగాలు అది ప్రయాణానికి ఇది చూస్తే సరిపోతుందా, ఇది చూడాలి, కంపల్సరీ చూడాలా? 2 రకాల అనుమానాలు వస్తాయి ఇక్కడ. మృగాశ్విని పుష్య పునర్వృహస్తానురాధో శ్రవణాచ మూల ధనిష్ట రేవత్ అఖిలే ప్రయాణే ఫలం లభేచ్ఛేగ్న నివర్తనంచ అంటాడు. తర్వాత అక్కడ ప్రయాణానికి నిషేధ నక్షత్రాలు త్రీణి పుబ్బమఖ జ్యేష్ఠ భరణే జన్మకృతిక స్వాతి సార్ప విశాఖార్ద్ర చిత్త గమనవర్జిత అంటాడు. బాగుంది. నక్షత్రాలు పనికొచ్చేవి పనికిరాని చెప్పాడు. నపూర్వేశన సోమేచ నగురు దక్షిణ యథ నపశ్చాత్ భాను శుక్రేచ అని చెప్పేసి నోత్తరే బుధమంగళవు అని చెప్పేసి ఏ వారాల్లో ఏ దిక్కులకు వెళ్ళకూడదు చెప్పాడు. అలాగే ప్రతిపన్నవు మే పూర్వే ద్వితీయే దశమోత్తరే తృతీయైకాదశాగ్నయే చతుర్ద్వాదశనేరుతో పంచత్రయోదశి యామ్యే జలే షష్ఠే చతుర్దశి సప్తమే పూర్ణమావ్యాం అమావాస్యాష్టమి అంటూ తిథుల్లో చెప్పాడు. ఏవయా పనికొచ్చే తిథులు పనికిరాని తిథులు చెప్పాడా? తర్వాత పనికొచ్చే వారాలు పనికిరాని వారాలు చెప్పాడా? అలాగే పనికొచ్చే నక్షత్రాలు పనికిరాని నక్షత్రాలు చెప్పాడా? ఇన్ని చెప్పాక ఈ శ్లోకాలని నేను మీకు ఓపెన్గా ఇట్లా చెప్పుకుంటూ వెళుతున్నాను. అంటే ఏంటంటే మా గురువులు నాకు చేసినటువంటి గొప్పదైనటువంటి సహకారం. వేదం వల్లించినట్టుగా కొన్ని గ్రంథాల శ్లోకాలు అట్లా వల్లించేశారు. ముహూర్తంలో సంజ్ఞా ప్రకరణం వరకు కూడా మా బాబాయ్ గారు సంత చెప్పి వల్లి చెప్పించేవాడు. అది చూశాక అమరుడు నాశర్మ గారు కూడా నా చేత అలాగే సంత వల్ల చెప్పించి పూర్వకలామతం, జాతచంద్రిక, ముహూర్తర్పణం, ముహూర్త చింతామణి ఇవన్నీ కూడా ఆయన బృహజ్జాతకం, బృహత్పరాశరిలో కొన్ని విషయాలు ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. మీకు కూడా ఒకటే మాట చెప్తాను, శ్లోకాలు కొన్ని అధ్యాయాలు 10 రోజులు వరుసగా 10 రోజులు చెప్పండి. నోట్లో శ్లోకాలు ఉంటే వెంటనే జ్ఞప్తికి వస్తాయి, స్మరణకు వస్తే కనుక మనం ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి అవకాశం. జ్యోతిష బాల శిక్షలు చాలా గ్రంథాలు అయిపోతున్నాయి మనకి. వల్లించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది వల్లించి మాకు ఫోన్లు చేసి చెప్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది వినడానికి. బాగుంది, మన మాట విని నేను చేస్తున్నా కదా. అంటే మంచి చెడు అనేది పక్కన పెట్టి దాంట్లో లాభం ఉంది కాబట్టి నేను ఎంజాయ్ చేసే కాబట్టి మీరు కూడా అట్లా ఎంజాయ్ చేయమని చెప్పి చెప్తున్నాను. అలాగే ఈ తిథివార నక్షత్ర యోగాల మీద, తిథివార నక్షత్రాల మీద నువ్వు పనికొచ్చేవి పనికిరాని చెప్పినప్పుడు సరే యోగకరణాల మీద కూడా చెప్పాడు. తర్వాత విషయంలో వెళ్దాం. మరి వాటిని చూడాలా, లేకపోతే నేను
ఈ పట్టిక ఒకటి బాగుంది కాబట్టి వెళ్ళిపోవాలా అంటే ఈ ఆనందాది యోగాలే కాదు, వెనకాల చెప్పిన యోగాలు తర్వాత సిద్ధయోగాలు, అమృత ఘడియలు, అమృత యోగాలు చెప్తాడు. ఇవన్నీ కూడా ముహూర్తం కుదిరినప్పుడు ఇక్కడ కూడా బాగుంటే ఇంకా విశేషమని తీసుకోవాలి. ముహూర్తాలు దొరకట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. నెక్స్ట్ ఆషాఢ మాసం వస్తుంది, మూఢం ఉంది, తర్వాత అంటే భాద్రపద మాసం వస్తుంది. ఇలాగ వరుసగా 4 నెలలు పోయినాయి. నేను అర్జెంటుగా ప్రయాణం చేసి వెళ్ళాలి. అప్పుడు ముహూర్తం చూసుకోవాల్సినప్పుడు, ముహూర్తాలు దొరకట్లేనప్పుడు ఈ ఆనందాది యోగాలు బాగుంటే బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తాత్కాలికమైనటువంటి ఒక క్రియేషన్ అనమాట. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి శుభాశుభ ప్రకరణాల్లో మిశ్రమాలని మనకి మొత్తం గ్రంథం పూర్తిసరికి ఆ కోణంలోనే మనకి బయటపడుతుంది. కారణం ఏంటి, ఈ యోగాలను బట్టి మనకి పంచాంగాల ముహూర్తాలు ఎక్కడ ఉండవు. అలాగే ఈ యోగాలను బట్టి మనకి ఎక్కడ కూడా అంశాలు ముహూర్తాల్లో పంచాంగాలు పెట్టట్లా. మీ ఇంటికి వచ్చే శుభలేఖల్లో పెద్ద పండితులు పెట్టిన శుభలేఖల్లో వాటిలో కూడా ఈ వెనకాల మనం చెప్పేసుకున్నాం. ఏవైతే చెప్పుకున్నామో శనివారం రోహిణి నక్షత్రం, శనివారం రోహిణి నక్షత్రంలో మనం ముహూర్తాలు చేయకుండా ఉంటున్నామా, ప్రయాణాలు చేయకుండా ఉంటున్నామా? అలాగే వీటన్నిటిని కూడా కంప్లీట్గా వర్కౌట్ చేసి చూస్తే మన దగ్గర వచ్చే శుభలేఖల్లో ఎంత పెద్ద పండితులు ముహూర్తాలు పెట్టినప్పటికీ కూడా ఇందులో లేవు. కానీ ఇవి తాత్కాలికమైన ముహూర్తాలు లేని రోజుల్లో అత్యవసరంగా ఏదైనా పని చేయాల్సి వస్తే కానీ వీటిని వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. పైగా నిన్న చెప్పాడుగా కొన్ని, ఇది ఉత్తరాది వాళ్ళకి మాత్రమే కానీ దక్షిణాది వాళ్ళకి కాదన్నట్టుగా నిన్న ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి వీటిని వింటూ ఉన్నాం. ఆ బాణిలో ఈ ఆనందాది యోగాలు అనే వాటిని కూడా ఉత్తరాది వాళ్ళే వాడుకోవాలా, మనం వాడుకోవచ్చు అంటే మనం కూడా వాడుకోవాలి. నీకు తిదివార నక్షత్ర యోగాలు కుదిరినప్పుడు ఇంకా ఈ ఆనందాది యోగాలు కుదిరినాయి, విశేషం. కుదరలేదు, కొంచెం ఇబ్బందికరం. వాటిని ముహూర్తాలు లేని రోజుల్లో ఈ ఆనందాది యోగాల మీద డిపెండ్ అయిపోయి ప్రయాణాలు చేయొచ్చు. ఇట్లాంటి వాటికంటే కూడా వాడుకుందాం. దసరా వర్కే మృగాదిందౌ సార్పాత్ భౌమే కదాద్భుతే మైత్రాత్ గురో భృగో వైశ్వాత్ గణ్యామందే చ వారణాత్. ఆనందాది యోగాల పేర్లు పైన చెప్పాడు కదా. ఆనందాఖ్య కాలదండ, ధూమ్రో ధాత సౌమ్యో ధ్వాంక్ష కేతు క్రమేణ, శ్రవాత్ సాఖ్యో వజ్రకం ముద్గరశ్చ ఛత్రం మిత్రం మానసం పద్మలుంబౌ, ఉత్పాత మృత్యు కిలకాణ సిద్ధి శుభో మృతాఖ్యో ముసలోద్గతశ్చ. ఇట్లాగా వరుసగా పేర్లను ఇచ్చాడు. ఆనంద, కాలదండ, ధూమ్ర, ధాత, సౌమ్య, ధ్వాంక్ష, ధ్వజ, శ్రీవత్స, వజ్ర, ముద్గర, ఛత్ర, మిత్ర, మానస, పద్మ, అంబు, ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధి, శుద్ధి, అమృత, ముసల, గద, మాతంగ, రాక్షస, చర, సిద్ధి. ఈ ఆనందాది యోగాల్లో వచ్చే పేర్లు ఇవన్నీ కూడా వరుస 28 పేర్లు ఇచ్చాడు. అయితే ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? టేబుల్ ఉంది. ఈ టేబుల్ పంచాంగం దగ్గర లేకపోతే కుదరదు. నువ్వు పంచాంగం చూస్తే కానీ ప్రయాణం ఆనందాది యోగాలు చెప్పలేవు. కానీ నేను ముహూర్త చింతామణి చదువుకుంటా కాబట్టి నాకు అక్కల. ముహూర్త చింతామణిలో చక్కగా ఏం చెప్పాడు, దసరా వర్కే అన్నాడు. అంటే ఏంటి? అర్కే అంటే ఆదివారం, దసరా అంటే అశ్విని నక్షత్రం. ఆదివారం అశ్విని నక్షత్రంలో ప్రారంభం చేయి. అభిజిత్తో సహా కలిపి మొత్తం అంతా కూడా మనకి రేవతి నక్షత్రం 20 నక్షత్రాలు ఉంటాయి. అభిజిత్ అంటే ఏంటి అంటే ఉత్తరాషాఢ విశ్వేచ అభిజిత్వా ప్రకాశం. అప్రకాశ నక్షత్రం అభిజిత్తు. ఉత్తరాషాఢ 3-4 పదాలు అని చెప్పి కొంత పాఠాంతరంలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉత్తరాషాఢ 4 పాదం, శ్రవణం 1 పాదం ఉంది. కానీ ఉత్తరాషాఢ విశ్వేచ అభిజిత్వా ప్రకాశకం అని చెప్పేసి మనకి నిఘంటువుల్లో వచ్చింది. దాన్నే మనం అనుష్ఠిద్దాం. అక్కడ ఉత్తరాషాఢ 3-4 పదాలను అభిజిత్తుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత మరి దసరా వర్కే మృగాత్ ఇందౌ. నువ్వు ఈ పైన శ్లోకంలో పేర్లు వరుసకు రావాలి. ఆనందాఖ్య కాలదండ ధూమ్రో ధాతా సౌమ్యో ధాంక్ష కేతు క్రమేణ అనే పదాలు వచ్చినప్పుడు నువ్వు సోమవారం నాడు చూడాల్సి వస్తే కనుక సోమవారం నాడు మృగశ్రీ తగ్గించి వరుసగా లెక్కెట్టుకుంటూ వెళ్తావు. ఆ పైన పేర్లను వరుసగా చూసుకుంటూ వస్తావు, సరిపోతుంది. అలాగే సార్పాత్ భౌమే. సార్ప అంటే ఆశ్లేష నక్షత్రం. నిఘంటువులు వస్తేనే పేర్లకి అర్థాలు వస్తే లేకపోతే లేవు. మంగళవారం నాడు ఆశ్లేషతో ప్రారంభమవుతుంది. తర్వాత కరాత్ బుధే. కర అంటే హస్తానక్షత్రం. బుధవారం నాడు హస్తానక్షత్రం ప్రారంభం. మైత్రాత్ గురువు. మైత్ర అంటే మిత్రం, మైత్రం అనురాధస్య సంయుగం. అనురాధ నక్షత్రం అది గురువారం నాడు అనురాధ నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఈ పట్టికలో. అలాగే వైశ్వాత్ గణ్యాం ఉత్తరాషాఢ విశ్వేచ అభిజిత్వా ప్రకాశకం అంటాడు. ఆ ఉత్తరాషాఢ నక్షత్రం అంటే విశ్వే నక్షత్రం, వైశ్వాత్ అన్నాడు, అందుకోసమే అది శుక్రవారం నాడు. ఆ తర్వాత గణ్యామందేచ వారుణాత్. వారుణ నక్షత్రం అంటే శతభిషం. శతభిష నక్షత్రం శనివారం ప్రారంభం. అక్కడి నుంచి వెంటనే పట్టిక నువ్వే రాసేసి 28 రాసుకుంటూ వెళ్ళిపో నక్షత్రాలు.
ఆదివారం నాడు అశ్వినితో ప్రారంభం చేసి రాసేసాయి 28 నక్షత్రాలు. సోమవారం నాడు మృగాత్ ఇందో అన్నాడు కాబట్టి మృగశిరతో ప్రారంభం చేసి రాసేసాయి. సార్పాత్ భౌమే అన్నాడు కాబట్టి ఆశ్లేషతో ప్రారంభించి 28 నక్షత్రాలు వరుసగా రాసేసాయి. ఆ తర్వాత కరాత్ బుధం నాడు హస్తతో ప్రారంభించి బుధవారం నాడు మొత్తం 28 నక్షత్రాలు వరుసగా రాసేసాయి. అలాగే మైత్రాత్ గురువు నాడు గురువారం వనిపెట్టు కింద అనురాధతో ప్రారంభించి 28 నక్షత్రాలు రాసేసాయి. వైశ్వాత్ గణ్యాం అన్నాడు కాబట్టి మందే అన్నాడు కాబట్టి అది శుక్రవారం నాడేమో భృగో వైశ్వాత్ అన్నాడు కాబట్టి శుక్రవారం నాడు ఉత్తరాషాఢతో ప్రారంభించి 28 నక్షత్రాలు రాసాయి. తర్వాత గణ్యాం అందేచి వారునాథ్ అన్నాడు కాబట్టి గణకం చేయవయ అక్కడ దేంతో శనివారం నాడు శతభిషంతో ప్రారంభం చేసి అన్నాడు కాబట్టి శతభిషంతో 28 నక్షత్రాలు వరుసగా రాసుకుంటూ వెళ్ళిపో అయిపోయింది రాసేసావు. అప్పుడు ఆ పక్కన ఈ పైన చెప్పాడుగా ఆనంద క్షకాలదండశ్చ ధూమ్రోధాత సౌమ్యోధ్వాంక్ష గేతుక్రమేణ ఆ పేర్లు వరుసగా ఏదో చెప్పాడో ఆ 28 పేర్లు వరుసగా రాసేసాయి అయిపోయింది. ప్రయాణానికి ఆనందాది యోగాల టేబుల్ నువ్వే తయారు చేసావు, ఇంకా ఎవడు చెప్పక్కల. అయితే ఏమిటయ్యా దీంట్లో ఏమిటి అంటే ధ్వాంక్ష ముద్గర యోగాలు మొదట 5 ఘడియలు వదిలేయాలి. ఇది ప్రయాణానికి ఆనందాది యోగాల టేబుల్లో ఆంధ్రాలో వచ్చే పంచాంగంలో ఎక్కడ రాయట్లేదు, నేను రాయట్లా. నాకు అసలు ఆ టేబులే అత్యవసరం కాదు అని తెలుసు, అందువల్ల నేను రాయట్లేదు. అందరితో పాటు నేను కూడా రాయలేదు, ఇందులో రాయలేదు. కానీ ముహూర్త చింతామణి చదువుకుంటున్నటువంటి మీరందరూ ఉన్నారే, మీరందరూ ఇప్పుడు ముహూర్త చింతామణి వరుస క్రమంలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు కదా. శాస్త్రాన్ని శాస్త్రంగా అమలు చేస్తూ మాట్లాడుకోండి. వెనకాల వాటికి ఖచ్చితంగా నార్త్ ఇండియాకి అని చెప్పేసి చెప్పుకున్నాం వెనకాల పాఠాల్లో. ఇవాళ మనం చెప్పుకున్న పాఠంలో ఈ ఆనందాది యోగాల దగ్గరికి వచ్చేసరికి ధ్వాంక్షే వజ్రే ముద్గరేషు నాడ్యో వర్జా వేదాహ మరి పద్మలుంబే గదేశ్వాహ ధ్వాంక్ష వజ్ర ముద్గర యోగాలందు మొదటి 5 ఘడియలు వదిలేయమన్నాడు. పద్మ లుంబ యోగాలు వచ్చిన రోజుల్లో మొదటి 4 ఘడియలు మాత్రం వదలమన్నాడు. 4 ఘడియలు అంటే ఏమిటి? ఆ వారంతో ప్రారంభమవుతోంది, ఆ వారంతో ప్రారంభమైన మొదటి 4 ఘడియలు వదిలేయడం. గదా యోగంలో 7 ఘడియలు, అలాగే తర్వాత ధూమ్రయోగంలో 1 ఘడియ, కాణ ముసల యోగాలందు 2 ఘడియలు, రాక్షస మృత్యు ఉత్పాద కాలాలందు 2 ఘడియలు చెప్పడం వదిలేయాలి. మిగిలిన దుష్టయోగాలంట్లో కూడా పూర్తిగా 60 ఘడియలు కూడా త్యాజ్య ఘడియలే వదిలేయాలి. మరి తప్పనిసరి అయితే కనుక పైన చెప్పబడిన సమయాలు వదిలేసేసి ఏవైతే ఘడియలు పనికిరావని చెప్పాడో ఆ తర్వాత మీ కార్యక్రమాలని చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి వ్యాఖ్యానంలో పాత కార్యక్రమాలను కూడా చేసుకోమని చెప్పాడు. అన్ని కార్యక్రమాలకి ఈ ఆనందాది యోగాలు చూడాలా అనేది మనకి మన ప్రాంతంలో ఈ ప్రత్యేకంగా ఈ టేబుల్ని ప్రయాణానికి ఆనందాది యోగాలను ఇస్తూ ఉంటాం. ఈయనేం చేశాడు, దీన్ని తీసుకొచ్చి వదిలి తమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నాడు. ఏమయ్యా ఈ కార్యక్రమాలను వదిలేసేసి మిగతాను చేసుకోవచ్చు అన్నాడు అంటే అన్ని కార్యక్రమాలకి అన్వయం చేసుకోవాలా అని ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. కానీ మన ప్రాంతంలో దీన్ని కేవలం ప్రయాణం చూడడం వాడింది కాబట్టి ఆ ప్రయాణానికి మాత్రమే వాడుకుంటూ మనం ముందుకు వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి దాన్ని అట్లాగే వాడుకుంటూ ముందుకు వెళ్దాం. సూర్యభాత్ వేదగోదర్క దిగ్విశ్వనఖ సంహితే చంద్రక్షేర వియోగాశ్చిర్దోష సంఘ వినాశికా. సూర్యుడి నక్షత్రం తగ్గించి చంద్ర నక్షత్రం అంటే ఏ రోజైతే మనం కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించగా 4, 9, 6, 10, 13, 20 సంఖ్యల్లో ఒక సంఖ్య అయితే దాన్ని సూర్యయోగం అంటారు. ఈ సూర్యయోగంలో కనుక కార్యక్రమాలు తీసుకుంటే సకలమైనటువంటి దుష్టయోగాలు పోతాయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మరి మనం ఏదైనా ముహూర్తం అనుకుంటున్నాం, ఆ ముహూర్తం నాడు ఈ పైన చెప్పిన యోగాలు ఏవో వచ్చినప్పుడు ఆ రోజున మనం ఏదైనా చేయాలి అంటే కనుక మరి ఆ కార్యక్రమాలకి ఇబ్బంది వస్తుంది, మనసు కలుగుతుంది. కానీ ఈ సూర్యయోగం కనుక పట్టింది అంటే కనుక ఆ రోజున మనకి వాటితో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ పోతాయి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే మరి తర్వాత సిద్ధయోగాలు అనే వాటిని చెప్పుకుని వచ్చాడు. సూర్యేర్కమూలోత్యుత్తర పృష్యదాశ్రం చంద్రే శృతి బ్రాహ్మ శశేజ్య మైత్రం భౌమోష్వహిర్బుద్ధ్య కుషానుసార్పం జ్ఞే బ్రాహ్మ మైత్రార్క కుషానుచాంద్రం. శ్లోకాల్లో ఉన్న పదాలకి నిఘంటువుల ద్వారా కనుక విశ్లేషణ తెలిస్తే ఈ శ్లోకాలు చాలా తేలికే ఉంటాయి. సూర్యే అర్కములో చిరుత్తర పుష్య దాస్రం అన్నాడు. సూర్యే ఆదివారం ముందు అర్క అంటే హస్తానక్షత్రంలో, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరభద్ర, ఉత్తరాషాఢ, ఉత్తరభద్ర అంటే ఉత్తర అనే పేరుతో ప్రారంభమైనటువంటి 3 నక్షత్రాలు ఏవి ఉన్నాయో వాడిని త్యుత్తర అన్నాడు. ఉత్తరాత్రే ఉంటారు, ఉత్తర అంటారు. పుష్యమి, దాసరం, అశ్విని ఇవి కనుక కలిస్తే సిద్ధయోగం అన్నాడు. ఆదివారం నాడు కనుక ఈ నక్షత్రాలు కనుక ఉంటాయి. హస్తస్తవితృ సావిత్ర వర్కసూర్య అని చెప్పి వస్తుంది పదం. హస్తస్తవితృ సావిత్ర వర్కసూర్యో దివాకర అని చెప్పేసి
హస్త నక్షత్రానికి అర్క అనే పేరుతో వస్తుంది. అక్కడ నిఘంటు వచ్చింది కాబట్టి ఇక్కడ సూర్యేర్క మూలోత్యుత్తర పుష్యదాశ్రం అశ్విని భవత్యశ్విని నక్షత్రం అశ్వి దసరా స్తురంగ మహా అని వచ్చింది కాబట్టి దసరా అంటే అశ్విని నక్షత్రం అని చెప్పి అర్థమవుతుంది. ఇది నిఘంటువులు వస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ నిఘంటువులు వల్లించాల్సిన అవసరం కూడా మనకి ఉంది. ఇంకా అది వల్లిస్తే ఈ పదాలు వెళ్తూ ఉంటాయి. ఆదివారం నాడు హస్త మూల ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర పుష్యమి అశ్విని నక్షత్రాలు కనుక వస్తే ఆ రోజున దాన్ని సిద్ధయోగం రాసుకోవాలి అబ్బాయి. సోమవారం నాడు శ్రవణం రోహిణి మృగశిర పుష్యమి అనురాధ నక్షత్రాలు వస్తే సిద్ధ అన్నాడు. చంద్రే సోమవారం ముందు హృదయ బ్రాహ్మ శశి జమైత్రం అన్నాడు. తర్వాత శ్రవణం రోహిణి మృగశిర తర్వాత పుష్యమి అనురాధాలు వస్తే సిద్ధయోగం. అలాగే భౌమే మంగళవారం నాడు శ్వ్యహి బుద్ధ్య కృషానుసార్పం అన్నాడు. అంటే అశ్విని ఉత్తరాభాద్ర కృతిక ఆశ్లేషలు మళ్ళీ సిద్ధయోగం. బుధవారం నాడు రోహిణి అనురాధ హస్త కృతిక మృగశిర సిద్ధయోగాలు. గురువారం నాడు రేవతి రోహిణి అనురాధ హస్త కృతిక మృగశిర సిద్ధయోగాలు. రేవతి అనురాధ అశ్విని పునరుసు పుష్య నక్షత్రాల సిద్ధయోగాలు. శుక్రవారం నాడు రేవతి అనురాధ అశ్విని పునరుసు శ్రవణ నక్షత్రాల సిద్ధయోగాలు. శనివారం నాడు శ్రవణం రోహిణి స్వాతి ఇవి సర్వార్థ సిద్ధయోగాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత మరి ఉత్పాత మృత్యు కాణ సిద్ధ అనే యోగాలు చెప్పుకుంటూ వచ్చి వాటి మీద ఆదివారం నుంచి శనివారం వరకు లెక్కేసుకుని వచ్చి విశాఖ దగ్గర నుంచి 4-5 నక్షత్రాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆదివారం నాడు విశాఖతో మొదలెట్టు విశాఖ ఉత్పాతం అవుతుంది. ఆదివారం తర్వాత అనురాధ నక్షత్రం కనుక ఉంటే అది మృత్యుయోగం అవుతుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కనుక ఆదివారం ఉంటే కాణయోగం అవుతుంది. మూల నక్షత్రం కనుక ఉంటే సిద్ధయోగం అవుతుంది అన్నాడు. అలాగే సోమవారం నాడు పూర్వాషాఢతో మొదలెట్టమంటాడు. పూర్వాషాఢతో మొదలెడితే కనుక పూర్వాషాఢ ఉత్పాత యోగం, సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం మృత్యుయోగం, తర్వాత సోమవారం అభిజిత్తు కాణయోగం, సోమవారం శ్రవణ నక్షత్రం సిద్ధయోగంగా చెప్పుకుని వచ్చాడు. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం దగ్గర ప్రారంభం చేయమంటాడు. మంగళవారం ధనిష్ట కనుక కలిస్తే ఉత్పాత యోగం, మంగళవారం శతభిషం కనుక కలిస్తే మృత్యుయోగం, మంగళవారం పూర్వాభాద్ర కలిస్తే కాణయోగం, మంగళవారం ఉత్తరాభాద్ర కనుక కలిస్తే సిద్ధయోగం. అలాగా ఈ విశాఖ దగ్గర నుంచి మొదలెట్టి 28 నక్షత్రాలు వరుసగా రాసుకున్నాడు. ఉత్పాత మృత్యు కాణ సిద్ధయోగాలు కింద చెప్పుకుంటూ వచ్చాడు. వీటిని వరుసగా ఆదివారంలో వరుసగా 4 నక్షత్రాలు విశాఖతో ప్రారంభించి 4 నక్షత్రాలు రాసి ఆ నెక్స్ట్ నక్షత్రాలు వరుసగా కంటిన్యూషన్ చేసుకుంటే 28 నక్షత్రాలు అభిజిత్తో సహా కలిపి 28 నక్షత్రాలని 7 రోజులకి కూడా 7 వారాలకు రాసుకుంటూ వచ్చాడు. ఆదివారం హెడ్డింగ్ పెట్టి విశాఖ దగ్గర ప్రారంభించి 4 నక్షత్రాలు వేయడం. సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం వరుసగా ఈ విశాఖ ఆదివారం ప్రారంభిస్తే 28 నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం అక్కడ శనివారం 4వదిగా వస్తుంది. ఉత్పాత మృత్యు కాణ సిద్ధ అనేటువంటి యోగాలు వరుసగా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా మనం తెలుసుకుని వీటి వలన వచ్చేటువంటి మంచి చెడుల గురించి రేపటి రోజున మరో ఎపిసోడ్ చూద్దాం. స్వస్తి.